ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్ పడిందా? అయితే ఏం చేయాలో చెప్తా వినండి. ఫస్ట్ అయితే ఇంకెలాగా మీకు ఛానల్ వైలేషన్స్లో యాక్టివ్ కాపీరైట్స్ చూపిస్తుంది చూసారా? నాకైతే 1 of 3 చూపిస్తుంది. ఇక్కడ కాపీరైట్ స్కూల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాగ మీకు అయితే ఒక క్వశ్చన్స్ లాంటిది వస్తుంది. నేను ఒక పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తా, పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో పెట్టేది, డౌన్లోడ్ చేసుకోండి. ఆ పీడిఎఫ్లో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కాపీరైట్ స్ట్రైక్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చూసి ఇక్కడ మీరు ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్ అలా ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇలా అయితే మీకు దెర్ ఈజ్ నో కాపీరైట్ స్ట్రైక్స్ ఆన్ యువర్ ఛానల్ అని చెప్పేసి వస్తుంది. అంతే, మీకు ఇంకా ఈ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ఇంకా కాపీరైట్ స్ట్రైక్స్ అయితే రావు. ఇంకా మీకు ఇంకా ఛానల్ మీద కాపీరైట్ స్ట్రైక్స్ అయితే ఉండవు. సో చూసుకోవచ్చు మీరు. ఒక్కసారి కాపీరైట్ స్ట్రైక్ పడిందంటే 90 days వరకు అది పోదు. ఆఫ్టర్ 90 days మీకు కాపీరైట్ స్కూల్ అనేది వస్తుంది ఆప్షను. మీరు దాంట్లోకి వెళ్ళి ఇలా టెస్ట్ అయితే రాయాల్సి వస్తుంది. మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాక పీడిఎఫ్లో ప్రతి క్వశ్చన్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ ఆ క్వశ్చన్స్ అయితే రావు. ఒక్కోసారి క్వశ్చన్స్ అయితే జంబుల్ అవుతూ ఉంటాయి. నాకు వచ్చిన క్వశ్చన్సే మీకు రావు. ఒకసారి మీకు క్వశ్చన్స్ చూసుకుని పీడిఎఫ్లో ఎక్కడ ఉన్నాయి ఆన్సర్ చూసుకుని కరెక్ట్గా పెట్టుకోండి. కరెక్ట్గా పెట్టుకుని సబ్మిట్ చేస్తే మీకు కాపీరైట్ స్ట్రైక్ అయితే ఉండదు. ఓకే గైస్, అర్థమైందిగా? ఇలాగే మీరు కాపీరైట్ స్ట్రైక్ అనేది రిమూవ్ చేసుకోండి. ఆఫ్టర్ 90 days మీ ఛానల్కి ఉన్న కాపీరైట్ స్ట్రైక్ అయితే పోతుంది. థ్యాంక్ యూ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.